వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం ఎస్ఎం మ్యాథ్స్ 120 డేస్ ఎగ్జామ్ బ్యాచ్ లాంగ్ టర్మ్ ఎగ్జామ్ బ్యాచ్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే టోటల్ సిలబస్ని 11 పార్టులుగా డివైడ్ చేసి ప్రతి పార్ట్లోనూ 9 డైలీ టెస్టులు, ఒక గ్రాండ్ టెస్ట్ రివిజన్ చేయించి రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది దీంట్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక విషయం చెప్పడానికి ముందు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మనము పంచుకోవాలనుకుంటున్నాము. ఈరోజు మనకు టెట్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. దాంట్లో చూసారా ఎంత తక్కువ ఉత్తీర్ణతనైతే సాధించున్నారు. దీనికి కారణం టెట్లో క్వాలిఫై అయిన రేటు చాలా బాగా తగ్గిపోయింది. అందరూ చదువుదాం చదువుదాం అనుకుంటూనే ఉన్నారు, కానీ చదివేవారి సంఖ్య అనేది చాలా చాలా తక్కువగా ఉంది. కాబట్టి చదివేవాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్గా కానీ చదివితే 100% జాబ్ అనేది కొడతారు. మీరు ఒక్క సబ్జెక్టే చదువుతారు, కానీ దాని పట్ల మేము ఎంత శ్రద్ధ తీసుకొని ఉంటే, ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నామంటే ఈ 120 డేస్ లాంగ్ టర్మ్ ఎగ్జామ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాము. గుర్తుంచుకోండి, లాస్ట్ డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. ఎవరు కూడా షార్ట్ టర్ములో ఏదో మ్యాజిక్లు చేసేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఉద్యోగ సాధనలో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర. టెట్లో ఈ తక్కువ మార్కులు రావడానికి కూడా కారణం సరైన ప్రిపరేషన్ లేకపోవడమే. షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవడము లేదా ఇంట్లో ఉండి చదవడము ఇలాంటి ఇబ్బందికరమైన విషయాలే దీనికి కారణం. కాబట్టి ఇక నుంచైనా కూడా ఇలాంటివి చేయకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి జాయిన్ అవ్వండి, చదవండి, జాబ్ తెచ్చుకోండి. అలాగే షెడ్యూల్ మాది, ప్రిపరేషన్ అయితే మీదే. ఖచ్చితంగా మీరే చదవాలి. లైఫ్ మీది, జాబ్ మీది. కాబట్టి చదవడం అయితే ప్రారంభించండి. ఇప్పుడు మనం షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ పార్ట్లో 8 పరీక్షలు పూర్తి చేసుకున్నాము. 9వ టెస్ట్ మనకు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఉంటుంది. అలాగే సోషల్ వాళ్ళకైతే సోషల్ మెథడాలజీకి సంబంధించి ఉంటుంది. రాయండి, బాగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.